Friend, థర్డ్ క్లాస్ థర్డ్ లెసన్ నెమలి తెలుగు. థర్డ్ క్లాస్ థర్డ్ లెసన్ నెమలి తెలుగు సబ్జెక్ట్. కోడి కుక్కురుకో అనగానే పల్లె ప్రజలు నిద్రలేస్తారు. పల్లె ప్రజలు మనము పల్లెల్లో చూస్తూ ఉంటాము కదా చిల్డ్రన్. కోడి కుక్కురుకో అనే ఎర్లీ మార్నింగ్ కోడి కూయంగానే లేస్తూ ఉంటారు కొంతమంది. కాకి కావు కావు అనగానే కసురు కొడతారు. ఆ కాకి ఇంటి ముందుకు వచ్చి కావు కావు అంటది కదా ఆకలి కోసము. అది అన్నప్పుడు కసురుకుంటారు కొంతమంది ప్రజలు. కుహు కుహు అంటూ రాగం తీసే కోయిలను ప్రేమిస్తారు. గువ్వలు గోరింకలు చిలుకలు పావురాలను ఇళ్ళల్లో మనము పెంచుకుంటాము కదా చిల్డ్రన్. గువ్వలు గోరింకలు మీకు తెలుసు కదా, చిలుకలను రామచిలుకలను పావురాలను ఇళ్ళల్లో పెంచుకుంటారు. ఈ పిచ్చుకలను చూచి ముచ్చట పడుతూ ఉంటాము. ఇళ్ళల్లో పెంచుకుంటా అంటే వాటికి ఆహారము వేస్తూ అవి చేస్తున్న పనికి మనం ముచ్చటగా పడతాము. మరి నెమలి సంగతికి వస్తే దాని పేరు భరివ, జుట్టు పిట్ట, శింకడి, మయూరము, పురి, కేకి, నంది, శతపత్రము ఇవన్నీ నెమలికి ఉన్న పేర్లన్నమాట. అందమైన నెమలి తల మీద కిరీటం వల్లే ఒక కుచ్చు ఉంటుంది. సీ ద పిక్చర్ చూడండి చిల్డ్రన్. ఇక్కడ నెమలికి ఒక పింఛం లెక్క కిరీటము ఒక కుచ్చు వంటిది ఉంటుంది కదా. నెమలి తోకను పూరి, కలాపం, పింఛం అని అంటాము. ఆ తోకలోని ఒక్కొక్క ఈకను నెమలిక, నెమలి కన్ను, నెమలి పింఛము అని అంటాము. మేఘగర్జన. మేఘగర్జన అంటే మనం మేఘాల పైన ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి చూడండి. ఆ గర్జనకు ఆ మెరుపుకు అది విన్నప్పుడు, ఆ శబ్దము అరుపు విన్నప్పుడు, వర్షము పడుతున్నప్పుడు నెమలి హర్షంతో తన సుందరమైన పురిని విప్పి కన్నుల పండుగగా నాట్యము చేస్తుంది. నెమలి కేకను క్రేంకారము అంటాము. ఆ కేకను వింటే పాములు భయపడతాయి. ఎందుకు భయపడతాయి పాములు అంటే వాటి ఆహారమే నెమలి ఆహారమే పాములు కాబట్టి అవి భయపడుతూ ఉంటాయన్నమాట. అందుకే నెమలిని అహింబుకు, భుజంగం బుకు అని అంటాము. రంగురంగుల మెత్తని నెమలి ఈకలతో విసనకర్రలను తయారు చేస్తారు. ఆ రంగురంగుల మెత్తని నెమలి ఈకలను అవి తీసి విసనకర్రలాగా ఉపయోగించుకుంటాము, తయారు చేస్తాము. నెమలి మన జాతీయ పక్షి కనుకనే దానిని చంపటాన్ని నేరంగా భావిస్తుంది మన ప్రభుత్వము. చిల్డ్రన్ అర్థమైందా? థర్డ్ లెసన్ నెమలిలో మనము నెమలి గురించి నేర్చుకుంటాము. అవి నెమలి యొక్క పేర్లు, నెమలికి ఎన్ని పేర్లు ఉన్నాయని నేర్చుకున్నాము. అది అందమైన తల మీద ఒక కిరీటం వల్లే ఒక కూర్చు ఉన్నదని నేర్చుకున్నాము. నెమలి తోకకు ఎన్ని పేర్లు ఉన్నాయని నేర్చుకున్నాము. నెమలి ఎలా నాట్యము చేస్తుంది, ఎప్పుడు నాట్యం చేస్తుందని నేర్చుకున్నాము. నెమలి దానికి ఆహారము ఏంటిది అని పాము అని నేర్చుకున్నాము. అయితే దాని ఈకలు కూడా ఎలా ఉపయోగపడతాయో మనము నేర్చుకున్నాము. అది జాతీయ పక్షి అని కూడా నేర్చుకున్నాము. దాన్ని చంపడానికి ప్రభుత్వము నేరంగా భావించిందని నేర్చుకున్నాము కదా చిల్డ్రన్. టుడే మనం నేర్చుకున్నది ఏంటిది? నెమలి గురించి. నెమలి ఎక్కడెక్కడ నివసిస్తుంది, ఎక్కడ ఉంటుంది అని దాని యొక్క పిచ్చుకలను చూచి ముచ్చట పడతాయి కదా. అప్పుడు మనము నెమలి సంగతికి వస్తే అది జుట్టు పిట్ట, శింకడి, మయూరము,
పురి, కేకి, మేఘానంది, శతపత్రము ఇవన్నీ నెమలికి ఉన్న పేర్లని తెలుసుకున్నాము. ఓకే చిల్డ్రన్.